ముఖ్యమైన మెయిల్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చేసి టైం చూశాను. రాత్రి 9 అయింది. కళ్యాణి ఫీల్డ్ వర్క్ మీద ఉండడంతో ఈ వారమంతా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపాను. ఇక ఇంటికి వెళ్ళిపోదామని కంప్యూటర్ షట్ డౌన్ చేసేసి లిఫ్ట్ వైపు నడుస్తున్నాను. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాఫీ మిషన్ పక్కన క్యూబికల్ నుంచి పాట వినిపిస్తోంది. శుక్రవారం రాత్రి 9ంటికి ఆఫీసులో ఎవరా అని వెళ్లి చూశాను. జి సత్యనారాయణ అనుంది. కొత్తగా రిక్రూట్ చేసుకున్న కుర్రాడు. ఎరుపు బూడిద చారల టీషర్ట్లో నన్ను గమనించకుండా కంప్యూటర్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. నాకు అలాంటి టీషర్టే ఉండేది. కాసేపు ఆగి మళ్ళీ పాడుతున్నాడు. ఆ మూఢలోకంలో నేను ఉన్నానా? నవ్వుతూ అడిగాను. ఆ కుర్రాడు ఒకసారి తలెత్తి చూసి కంగారుగా లేచి నిలబడిపోయి, సారీ సార్, ఎవరూ లేరనుకుని అని నీళ్లు నవ్వుతున్నాడు. ఇట్స్ ఓకే, శుక్రవారం రాత్రి ఇంకా ఉన్నావా? ఏదో డీబగ్ చేస్తూ ఉండిపోయాను సార్ అన్నాడు. ఎందుకో ఆ కుర్రాన్ని చూస్తే నాకు నేనే గుర్తొచ్చాను. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఇలాగే లేట్ నైట్ దాకా పనిచేసేవాణ్ణి. సరే పద, సోమవారం చూద్దుగాని అని బయటికి తీసుకెళ్లాను. వాళ్ళది గోదావరి ఒడ్డునున్న సీతానగరం అని వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టర్ అని చెప్పాడు. ఆర్ఈసీ వరంగల్లో ఇంజనీరింగ్ చదివాడట. తర్వాత సత్యం కంపెనీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నాకు అత్యంత ఆత్మీయుడైపోయాడు. తర్వాత ఒకసారి ఏదో షాపింగ్ అని అబిడ్స్ వెళితే అక్కడ ఒక కాఫీ షాపులో సత్యం, నీలిమ ఇంకెవరో అమ్మాయి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. మరుసటి రోజు ఆఫీసులో అడిగాను, నీలిమ నీకెలా తెలుసు అని. మా దూరపు బంధువులమ్మాయి సార్, వరుసకి అక్క అవుతుంది అన్నాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు, నీకు తెలుసా అంటే, అప్పులు వాళ్ళొచ్చి ఒక రాత్రి మీ చిన్న కూతురిని నాతో పడుకోబెట్టు, మొత్తం చెల్లుబాటు చేసుకుంటా. ఇలాంటి కామెంట్లు విన్న ఓ పసి మనసు లోకం మీద పెంచుకునే ద్వేషాన్ని అర్థం చేసుకోగలిగితే నీలిమ క్యారెక్టర్ మీకు అర్థమవుతుంది సార్, గట్టిగానే అన్నాడు. ఏమైనా సత్యం, నేను ఆమెను సమర్థించలేకపోతున్నాను. ఎంతకీ ఇప్పుడు ఏం చేస్తోంది? పిఎంసి కంపెనీలో జాయిన్ అయింది సార్. ఓ, అదే మనకి కాంపిటీటర్ కదా, ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. డంబార్డన్ బ్రిడ్జి మీద టాక్సీ దూసుకుపోతోంది. శాన్ ఫ్రాన్సిస్కో అందాలు చూద్దామని భూభాగంలోకి పొడుచుకొచ్చిన పసిఫిక్ బే మీద నిర్మించిన 2 మైళ్ల బ్రిడ్జి అది. బయట ఆకాశపు నీలిమతో సముద్రం కలిసిపోయిన ముచ్చటైన దృశ్యాలు. అయితే టాక్సీ లోపల కూర్చుని ఫ్రీమౌంట్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను. ఎయిర్పోర్ట్లో అడిగితే 40 నిమిషాలు పడుతుందన్నారు. 20 గంటలు ఫ్లైట్లో ప్రయాణంతో బాగా అలసటగా ఉంది. మా కంపెనీని మరో పెద్ద కంపెనీకి అమ్మేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు ఆ విషయం గురించి చర్చించేందుకు మా జిఎంని అర్జెంటుగా కాలిఫోర్నియా రమ్మని కంపెనీ హయ్యర్ మేనేజ్మెంట్ కబురు పెట్టింది. ముందంతా అతనే వస్తాడని అనుకున్నా ఆఖరి నిమిషంలో ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చి నన్ను వెళ్ళమన్నాడు. సడన్ గా ప్రయాణం, ఏదీ ప్లాన్ చేసుకోలేదు. అంతా ముందే ప్లాన్ చేసుకుంటే థ్రిల్లేముంది, ఇదొక అనుభవం, వెళ్ళిరండి అని కళ్యాణి ప్రోత్సహించింది. నెల రోజుల ట్రిప్ అనగానే నాకు గుర్తొచ్చిన మొదటి విషయం రత్నాకర్ గాడు. ఇంజనీరింగ్ అయిపోయాక వాడికి ఎక్కడా జాబ్ రాకపోవడంతో నాలాంటి టాలెంటెడ్ ఫెలోని ఇండియా భరించలేదు మావా. మనకింకా చదువేటి అనిపిస్తున్నా ఎంఎస్ తప్పట్లేదు, ఏం చేస్తాం అని ఆ రోజు విజయవాడ స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ S10 బోగి దగ్గర ఒక చేత్తో టీ కప్పు, మరొక చేత్తో రైలు కిటికీ ఊచా పట్టుకుని కాస్త నిర్లిప్తంగానే అన్నాడు. అలా అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోవడమే, తర్వాత మరి కలవలేదు. మధ్యలో 2-3 సార్లు వాడు ఇండియా వచ్చాడు కానీ అప్పుడు బిజీగా ఉండి కలవలేకపోయాను. నేను ఒకసారి అమెరికా వెళ్ళినా ఈస్ట్ కోస్ట్కి వెళ్లడంతో కలవలేకపోయాను. ఈమెయిల్ వచ్చాక అప్పుడప్పుడు మెయిల్స్ చేస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు కాలిఫోర్నియా ట్రిప్ కావడంతో వాణ్ణి కలవచ్చని ఆనందపడ్డాను. తన నెల రోజుల ట్రిప్ గురించి ఎయిర్పోర్ట్కి రమ్మని మెయిల్ చేస్తే, ఎయిర్పోర్ట్లో పులివేషాలు, పూలదండలు, బాజా భజంత్రీలు అరేంజ్ చేయమంటావా? కుమ్మేద్దాం మామా, కుమ్మేద్దాం అంతే అని రిప్లై ఇచ్చాడు. ఇదేమైనా నా పెళ్లి యాత్ర, అంతిమయాత్ర అని నవ్వుకున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో దిగ్గానే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, కస్టమ్స్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ట్రాలీ తోసుకుంటూ బయటికి రాగానే రత్నాకర్ గాడి గురించి వెతికాను. ఎక్కడా కనపడ్డే. వీడేమీ మారలేదు కాబోలనుకుని టాక్సీ తీసుకుని బయటపడ్డాను. దేర్ యు గో, డ్రైవర్ పిలుపుతో తలెత్తి చూశాను. బయటికి చూస్తే ఫ్రీమౌంట్ ఫైన్స్ బోర్డు కనిపించింది. అమ్మయ్యా, మొత్తానికొచ్చాం అనుకుని 425 వెతుకుని తలుపు తీసుకుని లగేజీ ఒక మూల పడేసి సోఫాలో కూలబడ్డాను. 10 నిమిషాలు గడిచాక మెల్లగా లేచి సూట్ కేసు తెరిచి టవల్ బట్టలో తీసుకుని బాత్రూంలోకి నడిచాను. అలసటగా ఉన్న ఒంటి మీద వేడివేడి షవర్ జల్లులు పడుతుంటే ఏదో లోకాల్లో తేలిపోతున్నట్లుంది. బయటికి రాగానే కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీగానే, ఒరే గోపి, ఎన్నాళ్ళైందిరా? రత్నాకర్ గాడు గట్టిగా కోగులించుకున్నాడు. మనిషి బాగా లావెక్కాడు, మీసం తీసేశాడు.
రేబాక్ వైట్ టీషర్టు, బ్లూ జీన్స్, కింద పెదవి కింద కొంచెం గెడ్డం, బాగానే అమెరికనైజ్ అయినట్టున్నాడు అనుకున్నాను. పొట్టేంట్రా ఇంతలా పెంచావు అని అడిగితే, రోజుకో అరడజను బీర్లు తాగుతుంటే ఏమవుద్దిరా, అయినా అదే మన ఆస్తి, సింగిల్ ప్యాక్ అన్నాడు. లోపలికొచ్చి లైటేసుకోలేదేం మామా అంటూ స్విచ్ వెనక్కి వేసి, ఇదంతా ఇక్కడ తిరకాసి అవ్వారం మామా, స్విచ్ ఆపితే లైట్లు వెలుగుతాయి, మంది కీప్ లెఫ్ట్, వీళ్ళది కీప్ రైటు, మనకి పగలు వీళ్ళకి రాత్రి, అక్కడ అబ్బాయిలు అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారు, ఇక్కడ అమ్మాయిలే అబ్బాయిలను వాడుకుని వదిలేస్తారు. బానే రీసెర్చ్ చేసావురా. రీసెర్చ్ పాడా, మనకిక్కడికి వచ్చాక కొత్తలో ఎవడో చెప్పాళ్లే అన్నాడు. అవునరా, అడగడం మర్చిపోయాను, పులివేషాలన్నావు, పూలదండలన్నావు, అదన్నావు ఇదన్నావు, అయినా నీకు థ్యాంక్స్ చెప్పాలరా. టాక్సీలో వస్తూ అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అని పాడుకున్నా. ఈ పాట గుర్తు తెచ్చింది నువ్వే కదా మరి, అందుకే థ్యాంక్స్ అంటే, ఎక్కసెక్కలాపు బే, బయలుదేరుతుంటే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, బంకలా ఎంతకీ వదలలేదు, ఎలాగూ టైం అయిపోయింది, నువ్వు అపార్ట్మెంట్కి వచ్చేసి ఉంటావు అని తిన్నగా ఇటు వచ్చేసా. సరేగాని మీసముంటేనే మగాణ్ణి అనేవాడివి కదరా, ఇలా మీసాలు తీసేసావేంటి? ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉండేవి మామా, మూడో గర్ల్ ఫ్రెండ్ తీసేయమంది, అప్పటి నుండి మరి పెంచలే. ఎంతమందిని మార్చావేంటి? అదే గర్ల్ ఫ్రెండ్స్ ను. హే డూడ్, యువర్ సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. ఎంతమంది నువ్వు మార్చావు కాదు, నిన్నెంతమంది మార్చారు అని అడగాలి అని నవ్వాడు. అవునరా, మరి పెళ్లి చేసుకోవా అంటే, పెళ్ళా అని గంట సేపు నవ్వి, పెళ్ళి నీలాంటి వాళ్ళకి బే, నీ అబ్బా, మందంతా ఎంజాయ్ అనుభవించు రాజా టైప్ అన్నమాట. అవునరా, నీకు తెలుసా శివగాడు ఇక్కడే ఉంటున్నాడట అంటే, తనలో తను చెప్పుకుంటున్నట్టుగా శివ అని ఒక్కసారి మౌనంగా అయిపోయి ఏవో జ్ఞాపకాలు నెమరు వేసుకుని, ఆడు మామ మనిషంటే అని ఒప్పుకోలుగా అన్నాడు. వాణ్ణి ఎలాగైనా వెతికి పట్టుకోవాలరా. ఎలా పట్టుకుంటాం మామ, కంపెనీ అడ్రస్సు ఏమీ లేకుండా. వాడు హ్యాకర్లలో కలిశాడని విన్నాన్రా. ఆడికి ఎక్స్ట్రాలు ఎక్కువలే, తిన్నగుండడం మానేసి హ్యాకింగ్ ఏంటి? మంచి హ్యాకర్లు కూడా ఉంటారా, డెవలప్మెంట్కి పాటుపడేవాళ్ళు, వాళ్ల వల్లే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే అయితే కొట్టుకుందాం, మా ఆఫీసులో ఓ గెడ్డం పిచ్చోడున్నాళ్లే రాబర్ట్ అని, వీకెండ్స్ కూడా ఆఫీసులో ఆ కంప్యూటర్ ముందు తల కొట్టేసుకుంటాడు, ఇంటర్నెట్ సెక్యూరిటీ గాడిది గుడ్డు అనుకుంటూ, ఆడిని లైన్లో పెడతా. ఓకే గుడ్, నా దగ్గర శివగాడి ఫోటో ఉందిలే, మనకు ఉపయోగపడుతుంది అంటే. ఎక్కడిది మామా? మహీధర్ దగ్గర తీసుకున్నానులే. మహీధరా? ఆడెవడో? అదంతా పెద్ద కదా, తర్వాత తీరిగ్గా చెప్తానులే, అర్జెంటుగా ఆకలిస్తుంది, బయటికి పోయి ఏమన్నా తినొద్దాన్రా. ఓఎస్, ఏ ఫుడ్ తింటావు? థాయ్, చైనీస్, ఇటాలియన్, అమెరికన్, చెప్పు, చాయిస్ ఈజ్ యువర్స్ అంటున్నాడు. అవేవి వద్దురా, ఈ వాల్టికి ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళదాం అంటే, నీ అబ్బా పండగ నాడు కూడా అన్నీ నిన్ను చూసి అనుంటారు, డిఫరెంట్ రుచులు ట్రై చేయాలి మామా. యుఎస్ వచ్చి కూడా ఇండియన్ ఫుడ్ ఏంటి? సరే ఈ వాటికి నీ ఇష్టం, నెక్స్ట్ నుంచి ఊరుకోను అన్నాడు. విల్పిటాస్లో ఉడిపి రెస్టారెంట్లో భోంచేశాక నన్ను దింపేసి, ఓకే మామా వీకెండ్ కలుద్దాం, వీక్ డేస్ మనం ఫుల్ బిజీ అన్నాడు. వీకెండ్ శివ గురించి ప్రయత్నిద్దాన్రా, నువ్వు ఆ పని మీదుండు, నేను కూడా మా ఆఫీసులో వాకప్ చేస్తా అంటే, ఓఎస్ అనుకుంటూ తాళాలు గిర్రును తిప్పుకుంటూ మెట్లు దిగి పార్కింగ్ లాట్ వైపు వెళ్లిపోయాడు. ఇక వారమంతా మీటింగులతోనే గడిచిపోయింది. పెద్ద కంపెనీతో బేరసారాలు నడుస్తున్నాయి. కొన్ని డిస్కషన్స్ లో నన్ను కూడా సలహాలు అడుగుతున్నారు. కంపెనీని అలా అమ్మేయడం నాకు ఇష్టం లేదు. అదే విషయం సీనియర్ మేనేజర్లకి ఇండైరెక్ట్ గా చెప్పాను. ఒకవైపు ఈ మీటింగులు పెడుతూనే మరోవైపు ఇండియా సైట్కిచ్చే నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన మీటింగులు కూడా. చాలా నవ్వొచ్చింది. అలా చాలా బిజీగా గడిచింది. శుక్రవారం మధ్యాహ్నం రత్నాకర్ గడు ఫోన్ చేసి, మామా ఇవాళ సాయంత్రం పబ్కి వెళదాం మామా, రాత్రికి రంగులు పూయాల్సిందే అన్నాడు. అది సరేగాని శివగడ విషయం ఏమైనా కనుక్కున్నావా అంటే, నువ్వు ఆ విషయం మరిచిపో, గెడ్డపాడిని లైన్లో పెట్టా కదా, ఆడు 2-3 కాంటాక్ట్లు ఇచ్చాడు, మనం రేపే వాళ్ళని కలుస్తున్నాం, సాయంత్రం మాత్రం నువ్వు రెడీగా ఉండు, కుమ్మేద్దాం అని ఫోన్ పెట్టేశాడు. మర్నాడు ఉదయం షూ అయినా విప్పుకోకుండా మంచం మీద అడ్డంగా దున్నపోతులా పడుకుని ఎంత లేపినా లేకపోతే మొహం మీద గ్లాసుడు నీళ్లు కొట్టి, ఒరే రత్న లేవు బే, 9 మళ్ళా మనం సెక్రిమెంటో వెళ్ళాలి అన్నాను. నీ అబ్బా నీళ్లు కొడతావేంట్రా, ఎళదాంలేబే, 180 ఫ్రీవే ఎక్కామంటే గంట జర్నీ, ఓ గంట పడుకొని. అలా వాడిని లేపి తెమిల్చి బయలుదేరేసరికి ఉదయం 11 అయింది. దారిలో బర్గర్ కింగ్ లో 2 బర్గర్లు తిని కోక్ తాగి సెంక్రిమెంటోకి ప్రయాణం కట్టాం. ఇక కాసుకోమామా నా వాస్తోడి గామా అన్నాడు డైరెక్షన్ మ్యాప్ చేతిలో పెడుతూ. ఫ్రీవే మీద అసలు తగ్గట్లేదు వాడు. ఎరా ఎప్పుడు ఇలాగే డ్రైవ్ చేస్తావా అంటే, ఎప్పుడు ఇంత స్లోగా తోలంరా, ఇవాళ నువ్వు ఉన్నావని అన్నాడు లేన్ మారుతూ. మాటల్లో కాలేజీ రోజులన్నీ నెమరు వేసుకుంటున్నాం.
అనులేక నిజంగా కేకరా. ఏం ఫిగర్ మామా అని వెంటనే కంగారుగా, మామా ఇక్కడేదో ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటా, ఒకసారి చూడు అన్నాడు. చూసి, అవును రోయ్, మాటల్లో పడి మరిచిపోయాను, భలే గుర్తు చేశావురా. నేను కనిపించేంత ఎదవని కానులే మామా, మనకి కొన్ని టాలెంట్లున్నాయి. అయ్యో సారీరా, నా ఉద్దేశం అది కాదు. సారీలు థ్యాంక్స్లు మన వంటికి పడవు గాని నెక్స్ట్ ఎటు వెళ్లాలో చూడు. అప్పటికే సెక్రిమెంటో డౌన్ టౌన్ లో ఉన్నాం. రాబర్ట్ని హ్యాకర్ల గురించి అడిగితే డగ్లస్ కౌచీని కలవమని అతని అడ్రస్ ఇచ్చాడట. డగ్లస్ ఉండేది సెంక్రిమెంటో డౌన్ టౌన్ లోనే. అతన్ని కలవడానికి ఇద్దరం వెళుతున్నాం. మ్యాప్ చూసి 7th స్ట్రీట్ లోకి తిరుగు అన్నా. ఓకేని లెఫ్ట్ తీసుకుని క్యాపిటల్ టవర్స్ అని బోర్డు చూడగానే లోపలికి పోనిచ్చాడు. విజిటర్స్ పార్కింగ్ లో కారు పార్క్ చేసేసి డగ్లస్ అపార్ట్మెంట్ తలుపు తట్టాం. కాసేపటికి తలుపు తెరుచుకుంది. బాగా పెరిగిన జుట్టు, ఎరుపు షేడ్లో గుబురు గెడ్డం, దళసరి బట్టలతో ఎదురుగా ఒక పర్వతం లాంటి ఆకారం. వీళ్ళని చూసి ఎవరు మీరు అనేనా అడగకుండా లోపలికి వెళ్ళిపోతుంటే, మామా ఆకలేస్తే మనిద్దరినీ కలిపి తినేసేలా ఉన్నాడు మామా. పక్కనుండి రత్నాకర్ మెల్లగా అంటుంటే వాణ్ణి ఉండిబే అని కసిరి గొంతు సవరించుకుని, ఆర్ యు మిస్టర్ డగ్లస్ అంటే వెనక్కి తిరిగి కూర్చోమన్నట్టుగా సైగ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇల్లంతా సిగరెట్ పీకలు, బీరు బాటిల్స్, చిందరవందరగా సామాన్లు, మురికి కార్పెట్, ఒక రకమైన దుర్వాసన. అన్నీ పరిశీలిస్తూ సోఫాలో కూర్చున్నాం. ఎంతకీ బయటికి రాకపోతే ఏం చేస్తున్నాడో చూద్దామని లోపలికెళ్ళి చూస్తే తదేకంగా వీడియో గేమ్ ఆడుతున్నాడు. మామా, మా ఆఫీసు గెడ్డం పిచ్చాడు, నిజం పిచ్చాడి అడ్రస్ ఇచ్చేసినట్టున్నాడు అంటున్నాడు రత్నాకర్ గాడు. మిస్టర్ డగ్లస్ అంటే మా వైపు ఒకసారి చూసి మళ్ళీ వీడియో గేమ్లో నిమగ్నమయ్యాడు. చేసేదేం లేక మళ్ళీ హాల్లోకొచ్చి కూర్చున్నాం. కాసేపటికి బయటకొచ్చాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగా బ్రష్ మీద పేస్ట్ పెట్టుకుని బాల్కనీలోకి వెళ్లి తీరిగ్గా పళ్ళు తోముతున్నాడు. టైం చూస్తే 3 అయింది. నీకు డౌట్ అక్కర్లేదు మామా, ఈడు మన చినవాళ్ళ తీరకేసే అంటున్నాడు రత్నాకర్. ఉండుబే, హ్యాకర్లంటే కొంచెం డిఫరెంట్గా ఇలానే ఉంటారని చదివాన్లే అన్నాను. ఒక 10 నిమిషాలు పళ్ళు తోమాక టవల్తో తుడుచుకుంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. ఆతృతగా శివ ఫోటో తీసి, డు యు నో దిస్ గై శివ అంటుంటే ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు. మాలో ఆశలు చిగురుస్తున్నాయి. లోపల నుండి భూతద్దం ఒకటి తెచ్చి చూస్తున్నాడు. సరైనడు దొరికాడ్రా గోపిగా మనకి, కత్తి క్యాండిడేట్ అంటున్న రత్నాకర్ గాడితో, ఒరే నువ్వుండ్రా, మీ ఇద్దరి మధ్య నేను చూస్తున్నాను అన్నాను. మళ్ళీ ఆ ఫోటో ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపటికి బయటకొచ్చి బాల్కనీలో నిలబడి కాసేపు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నించి టవల్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆహా, అదొకటే తక్కువ మనకి అని ఈ మధ్య ఇక్కడ యోగా ఇన్స్టిట్యూట్లు ఎక్కువైపోయాయి మామా, ఆ పైత్యమేది అన్నాడు రత్నాకర్. సహనం నశిస్తోంది. ఇంకా వెళ్ళిపోదామనుకుంటున్న తరుణంలో ఎస్ అన్న గంభీరమైన గొంతు. చెరో మ్యాగజైన్ పట్టుకున్న ఇద్దరం తలెత్తి చూసాం. చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. ఫ్రెష్గా స్నానం చేసి జుట్టు నీట్గా దువ్వుకుని తల మీద టోపీ తిప్పి పెట్టుకుని వైట్ టీషర్టు, బ్లూ జీన్సు 10 నిమిషాల క్రితం చూసిన వ్యక్తేనా అనిపించింది. టీషర్టు మీద డెఫ్కాన్ అని లోగో ఉంది. ఇద్దరం లేచి పరిచయం చేసుకున్నాం. శివ ఫోటో చూపించి ఇతను తెలుసా అంటే మెరిసే కళ్ళతో అఫ్కోర్స్ అని కమ్ కమ్ అన్నాడు డోర్ లాక్ చేస్తూ. మా ఆనందానికి ఆవుదం లేవు. ముగ్గురం బయటికి నడిచాం. దగ్గరలోని స్టార్ బక్స్ కాఫీ షాపుకి తీసుకువెళ్లాడు. ముగ్గురం ఆర్డర్ చేశాం. కూర్చోబెట్టి చెప్పాడు. ఒక్కొక్క విషయమే చెప్తుంటే దిమ్మ తిరిగింది మా ఇద్దరికి. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో కథలు, చదివిన పుస్తకాలు, ఆల్కెమీ, తాంత్రిక విద్యలు, ఆఖరికి మన రాధాకృష్ణులు, అందరి గురించి ఎంత లోతైన అవగాహన. డిగ్రీలు, వయసు, జాతి, చదువు, హోదా ఇవేవి మనిషి నిజమైన సత్తాన్ని నిరూపించేందుకు కొలమానం కారాదు. విజ్ఞానం అందరికీ ఉచితంగా లభించాలి. సృష్టిలో అణువణువు సౌందర్యమే. ఇలా ఎన్నో హ్యాకర్ల భావాలు విడమరిచి చెప్తుంటే ఇద్దరికీ టైమే తెలియలేదు. చివరికి ఏదో సూఫీ కథ చెప్పి దీపానికి శలభం, కవికి కవిత్వం అందిపోతే అందులో అందం ఉండదు. ఈ చిన్న అసంతృప్తే వాళ్ళని డ్రైవ్ చేస్తుంది. హ్యాకర్లు కూడా అందని దాన్ని దేన్నో అన్వేషిస్తూ సాగిపోతారు. శివ కూడా అంతే. అలా నా అనుభవంలో నమ్మిన విలువ కోసం సర్వాన్ని పణంగా పెట్టగల సైనికులు, నిద్రాహారాలు మాని పనిలోనే దైవాన్ని చూసుకునే కర్మయోగులు, పాతుకుపోయిన మోసభావాల్ని వ్యవస్థనీకరించగల విప్లవవాదులు ఎందరినో చూశాను. అయితే కొందరు మాత్రం ఈ అలజడి భరించలేక డ్రగ్ ఎడిక్ట్ అయిపోతారు. ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పటిదాకా ఆసక్తిగా విని శివ ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడిగితే, 5 ఏళ్లపాటు ఎన్నో గొప్ప ప్రాజెక్టుల్లో శక్తివంచన, ప్రతిఫలాపేక్ష లేకుండా తమతో కలిసి పనిచేశాక సడన్ గా ఒకరోజు ఇండియా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు అన్నాడు.
తర్వాత మరి టచ్లో లేడా అంటే హీ నెవర్ లుక్స్ బ్యాక్, ఫర్ హిమ్ పాస్ట్ ఈజ్ డెడ్ అన్నాడు గెడ్డం రుద్దుకుంటూ. కానీ నేనది ఒప్పుకోలేకపోయాను. ఎనీవే, నైస్ మీటింగ్ యూ డగ్లస్, థ్యాంక్స్ ఎలాట్ అంటే వెడల్పాటి నోరు తెరిచి చిరునవ్వు నవ్వుతూ హ్యావ్ ఏ గుడ్ వన్ అనుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. టీషర్ట్ వెనక ఐ హ్యాక్ చారిటీస్ అని చదివి వీళ్ళది నిజంగా క్రియేటివిటీ, ఆయనలో ఏదో ఆకర్షణ ఉంది అనుకున్నాం. ఎంత తప్పుగా అనుకున్నాం మామా. ఈయనలో ఇంత విషయం ఉందనుకోలేదు. వెనక్కొచ్చేస్తుంటే రత్నాకర్ అన్నాడు, అవునరా, ఏమీ ఆశించకుండా ఏదో ఒకటి చేసుకుపోయేవాళ్లు అడుగడునా మనకి కనిపిస్తారు. ఒక విధంగా ప్రపంచం వాళ్ల వల్లే నడుస్తుంది. వాళ్లలో పసిపిల్లల అమాయకత్వం, ఈ ప్రపంచం మొత్తం తమ కోసమే అన్నంత స్వార్థం కూడా ఉంటుంది. నువ్వెప్పుడు గ్రీక్ లాటిన్ మాట్లాడతావేంటి మామా, ప్రపంచం జీవితం అనుకుంటూ. అయినా గొర్రెపిల్ల సంకలో ఉంటే ఊరంతా తిరిగాడట నీలాంటోడే. శివగాడు ఇండియాలోనే ఉంటే నువ్వెక్కడికొచ్చి వెతుకుతున్నావు? మరిప్పుడు ఏం చేద్దాంరా అంటే పదమామ, దగ్గరలో ఏదైనా మంచి నైట్ క్లబ్ ఉందేమో చూద్దాం అన్నాడు. నువ్వింక మారవరా అనుకుంటూ వాణ్ణి అనుసరించాను. ఓకే మామా, నెక్స్ట్ వీకెండ్ వేగాస్ ప్లాన్ చేద్దాం. మోటల్స్ అవన్నీ నేను చూసుకుంటానులే. నన్ను అపార్ట్మెంట్లో దింపేసి కారు స్టార్ట్ చేసి రివర్స్ తీసుకుంటూ అనేసి వెళ్ళిపోయాడు రత్నాకర్. మళ్ళీ బుధవారమే ఫోన్ చేసి మామా, వేగస్ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేద్దాం. మన సీనియర్ శ్రీకాంత్ తెలుసు కదా, ఆడు ఇక్కడ తెల్లమ్మాయిలతో తిరిగి తిరిగి ఇంకా విసుగొచ్చాక రాముడు మంచి బాలుడు టైప్లో ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకొచ్చాడు. శనివారం వాళ్ళింట్లో ప్లాటక్ ఉంది అంటున్నాడు. ప్లాటక్ అంటే ఏంట్రా అంటే అంటే ఏం కాదు మామా, ఎవడు ఫుడ్ కాడే డబ్బులెట్టుకునే చిన్న గెట్ టుగెదర్ అంతే. మన పాతోళ్ళని చూడొచ్చు, ఎళదా మామా అన్నాడు. సరే అనేసి పెట్టేశాను. శనివారం సాయంత్రం ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేశాడు. మామా రెడీ అనుకుంటూ. వెళ్లేసరికి అక్కడంతా వచ్చేసున్నారు. కొన్ని తెలిసిన మొహాలు, కొన్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం, కొన్ని కొత్త మొహాలు, పేర్లు, ఫేసులు, కోరిలేషన్ మిస్ అయిపోయినవి కొన్ని. రత్నాకర్ అందరితోనూ కలిసిపోయాడు. శ్రీకాంత్తో మాట్లాడుతుంటే ఇంకో గదిలోంచి శ్రీకాంత్ వాళ్ల భార్య శ్రీనిధితో పాటు వచ్చిన అమ్మాయి వైపు చూశాను. ఎక్కడో చూసినట్టుంది. తనేనా కాదా అన్న సందేహం. అడుగుదామనుకునేంతలో రత్నాకర్ ఆమెను చూసి నువ్వు సారీ, మీరు శైలజ కదూ అంటున్నాడు. మీరు గారు అక్కర్లేదులే, నేను శైలజనే అంది. ఇక్కడుంటున్నట్టు తెలియలేదే అన్నాడు. అవును, ఎవరికీ పెద్దగా తెలీదు. ఈ మధ్య ఇండియా నుంచి వచ్చాం. మా ఆవిడికి పెయింటింగ్ హాబీరా. ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళితే అక్కడ శైలజ కలిసింది. యునో, శైలు ఈజ్ ఆల్సో ఏ గుడ్ పెయింటర్ అన్నాడు శ్రీకాంత్. ఓ వెరీ గుడ్. కాలేజీలో ఉండేటప్పుడు ఈ హాబీ ఉన్నట్టు ఎవరికీ తెలీదే అన్నాను. అసలు ఈ అమ్మాయి గురించి ఎవరికైనా ఏటైనా తెలుసా? ఎప్పుడూ సైలెంట్గా ఉండేది కదా రత్నాకర్ అన్నాడు. అవును, అప్పట్లో ఎందుకో చాలా భయంగా ఉండేది. అందరితో మాట్లాడాలని ఉండేది కానీ మాట్లాడలేకపోయేదాన్ని. ఇక తర్వాత అంతా కాలేజీ కబుర్లే మాట్లాడుకున్నాం. శివగాడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా శైలజలో ఫీలింగ్స్ మారడం అబ్జర్వ్ చేశాను. వచ్చేస్తుంటే రేపిద్దరూ మా ఇంటికి భోజనానికి రండి, మా ఆయన్ని కూడా చూదురుగాని అంది. పిలిచి భోజనం పెడతామంటే వద్దంటామా? అలాగే హామీ ఇచ్చేశాడు రత్నాకర్. దారిలో అంత కకృతేంట్రా రత్న అంటే నువ్వుండు బే, నీకేం తెలుసు, ఇక్కడ తెలుగోళ్లంతా డాలర్ని రూపాయల్లోకి మార్చుకుని చూసుకుని చేస్తా ఉంటారు. ఇలా పిలిచి భోజనం పెడతామన్న వాళ్ళు ఎవరు ఉండరు అన్నాడు. మర్నాడు వెళ్లేసరికి చక్కగా చీర కట్టుకుని ఆహ్వానించింది. నిన్నటి జీన్స్ కి చీరకి ఎంత తేడా అనుకున్నాం. భోజనాలయ్యాక పెయింటింగ్స్ చూపిస్తోంది. అన్నీ సాధారణ పెయింటింగ్సే, కొన్ని మోడర్న్ ఆర్ట్లు, అవి కూడా చాలా సాధారణంగానే ఉన్నాయి. ఏటో మామ, కుక్కతోకని రంగుల్లో ముంచి ఆడిస్తే ఏటవుద్దో అదే మోడర్న్ ఆర్ట్ అంటారేమో అంటున్నాడు రత్నాకర్. శైలజ ఫీల్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఒక పెయింటింగ్ మాత్రం నన్ను ఆకర్షించింది. అందులో ఏదో ఉందని తెలుస్తుంది గాని అదేంటో తెలియలేదు. ఈ పెయింటింగ్ సూపర్ అన్నాడు రత్నాకర్. శైలజ నవ్వింది. ఇది నా ఫేవరెట్ పెయింటింగ్ కూడా అంది. ఏముంద్రా ఇందులో అంటే సరిగ్గా చూడు మామా, గంగలోనే శివుడున్నాడు అని చూపించాడు. అప్పుడు చూశాను, నిజంగా అద్భుతంగా ఉంది. దూకే జలపాతం, మీదని జలపాతంలాగే ఉన్నా కిందకొచ్చే కొద్దీ విశాలమవుతూ క్రమంగా శివుడి ఆకారంలోకి మారడం. నీటి బొట్టులానే ఉంటూ తలపై చంద్రుడు, మెడలో నాగుపాము, అన్ని ఆకారాల్లోనూ ఇమిడిపోవడం. మీదను దూకే జలపాతం జాగ్రత్తగా చూస్తే గంగానదిలా ఉంది. మాటల మధ్యలో అనులేఖ ప్రస్తావనొస్తే ఎక్కడో ఉండే ఉంటుందిలేండి, కళాకారిణి కదా అంది. ఒక రకమైన కసి ధ్వనించింది ఆమె మాటల్లో. భోజనాలయ్యాక అడిగాను, అనులేఖ గురించి ఇందాక ఎందుకలా అన్నావని. చెప్పింది. 3rd ఇయర్ ఎగ్జామ్స్ టైంలో భీమిలిలో ఉంటున్న వాళ్ళ అక్కకి పాప పుడితే చూడ్డానికి వెళ్ళి వస్తున్నారట.
తొట్లకొండ దగ్గర కారు పార్క్ చేసి బీచ్లోకి నడుస్తున్న శివ అనులేఖల్ని చూసిందట. వాళ్ళిద్దరూ క్లోజ్గా మూవ్ అవడం తను చూశానని చెబుతోంది. నిజంగా అన్నాను. అమ్మ శివగా అన్నాడు రత్నాకర్. అతన్నెందుకు అనడం, తప్పంతా ఆ నంగనాచిదైతే శైలజ మళ్ళీ అంది. ఇంటి నుండి తిరిగొచ్చేస్తుంటే రత్నాకర్తో అన్నాను. డౌట్ లేదురా రత్న, ఈమె కూడా శివగాడి నిశ్శబ్ద ప్రేమికురాళ్లలో ఒకతే. అవును మామ, అందుకే ఈ తెలుగు అమ్మాయిలు మనకి పడరు మామ. ప్రేమ గేమ వద్దు మొర్రో అనే శివగాడి లాంటి వాళ్ళ వెనకాల పడతారు. మమ్మల్ని కాస్త చూడండమ్మా అని బతిమాలుకుంటే నీచంగా చూస్తారు. అందుకే మనకి తెల్లతోలు జొన్నపొత్తు జుత్తు కరెక్ట్ మామ అన్నాడు నవ్వుతూ. నీటిగా ఉన్న రోడ్డు మీద కారు దూసుకుపోతోంది. ఎంత నీటిగా మెయింటైన్ చేస్తారో రత్న ఇక్కడ. ఒక్క తొక్కు కూడా కనిపించదెక్కడ. అంటే చెత్త ఎక్కడైనా ఉంటుంది మామ, ఇక్కడ దాచుకుంటారు, మనం దాచుకోం, అంతే తేడా అన్నాడు. ఈలోపు మా అపార్ట్మెంట్ వచ్చేసింది. కారు దిగుతూ, అయితే శివగాడు అనులేఖతో నిజంగానే కమిట్ అయిపోయాడంటావా అంటే, మామ ఇంకా అదే ఆలోచిస్తున్నావా? అయినా వాళ్ళ గొడవ మనకెందుకు మామ, నీకు కావాలంటే చెప్పు, తెల్లతోల అమ్మాయిల్ని కావలసిన మందిని సెటప్ చేస్తా అన్నాడు. సర్లేరా, నీకెప్పుడు ఇదే గొడవ అంటే, ఓకే మామ, వినోదాల ప్రపంచంలో ఎప్పటిదాకా విహరించాం, మళ్ళీ వీకెండ్ కలుద్దాం అనుకుంటూ వెళ్ళిపోయాడు.